ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు రాజకీయ దుమారం రేపుతోంది. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి విజిల్స్ వేస్తూ పేపర్లు విసురుతూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు టీడీపీ నేతలు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై చర్చకు పట్టుబడుతూ ఆందోళన చేశారు. స్పీకర్ ఎంత వారించినా వినకపోవడంతో చివరకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనుకున్నాం, చిన్నపిల్లలాగా పేపర్లు ఇచ్చి ఎంత దారుణం అధ్యక్ష వేక్ష. మొన్న 23 సీట్లు వచ్చినాయి. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి విజిల్స్ వేయడం, పేపర్లు విసరడం లాంటి చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు. స్పీకర్ కుర్చీకి కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా టీడీపీ సభ్యులు ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. స్పీకర్ గారు జోలి పోవద్దు. మీ స్పీకర్ గారిని శారీరకంగా తాకటం తప్పు. ఇది సభ ఖండించాలి. ఇది భావే కాదు. మీరు ద్రోహం, మీరు సమాజ వ్యతిరేకం, మీరు బలహీన వర్గాల వాళ్ళ సీట్లో కూర్చోటం చూసి ఓర్చుకోలేని దుర్మార్గులు. మీరు రౌడీల గొండాలు తెచ్చింది తెలుగుదేశం పార్టీ ఈ సభలోకి. గట్టిగా చూస్తే 10 మంది లేరు అధ్యక్ష. మొన్న 23 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 10 మంది మిగిలారు. ఈసారి ప్రజల్లోకి వెళ్తే 10 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఇది? ఏంటి అధ్యక్ష ఇది? ఈ విజిల్స్ చేయటం ఏంటి? వీరి యొక్క ప్రవర్తన ఏంటి? ఈ విజిల్స్ యొక్క ప్రవర్తన ఏంటి? సాక్షాత్తు గవర్నర్ గారి పైన, గవర్నర్ గారి మీద కూడా ఏమాత్రం మర్యాద లేనటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళి ఊదుకోండి. ఇది సినిమా కాదు. ఫ్లూట్ విజిల్స్ ఊతే ఇక్కడ ఎవరో భయపడేవాళ్ళు లేరు. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మర్యాద కాదు.